5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. చాలా బాధ కలిగించే విషయం. ఈ ముగ్గురులో 4 సంవత్సరాల ఒక చిన్నారి కూడా ఉండటం అనేది అత్యంత బాధ కలిగించే విషయం. సో చిత్తూరు జిల్లాలో శేషాచలం దగ్గర బెంగళూరు తిరుపతి జాతీయ రహదారి మీద తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ చూసినటువంటి స్థానికులు కావచ్చు, ఆ బస్సులో ఉన్నటువంటి కొంతమంది వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశారు, పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే వచ్చేసి ఆ దృశ్యాన్ని చూస్తే నిజంగా చాలా బాధ కలిగించే దృశ్యం. ఎందుకంటే ఆ ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో, ఎంత తీవ్రంగా జరిగిందో ఆ దృశ్యాలు చూస్తుంటేనే కనిపిస్తోంది. ఎందుకంటే తెల్లవారుజామున సరిగ్గా 3 నుంచి 4 గంటలు అవుతున్నటువంటి ఆ సమయంలో ఒక రోడ్డు పక్కన ఆగి ఉన్నటువంటి ఒక బస్సుని వెనక నుంచి వచ్చినటువంటి ఈ కారు చాలా వేగంగా బలంగా ఢీకొట్టింది. ఎందుకంటే ఎంత బలంగా ఢీకొట్టింది అంటానికి ఆ దృశ్యాల్లో మనం చూడొచ్చు. బస్సు వెనకాల ఒక్కసారిగా ఢీకొట్టిన తర్వాత ఆ కారుకు సంబంధించినటువంటి ముందు పార్ట్ మొత్తం కూడా బస్సు కిందకి లోపలికి వెళ్ళిపోయింది. ఆ కారుకు సంబంధించిన ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. అసలు ఏ పార్ట్కి ఆ పార్ట్ ముందు భాగం మొత్తం ఊడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎంత బలంగా ఢీకొట్టిందంటే ఆ బస్సు వెనకాల ఉన్నటువంటి చక్రాలు కూడా గాల్లోకి ఇట్లా లేచి నిలబడ్డాయి. అంటే ఎంత వేగంగా, ఎంత తీవ్ర స్థాయిలో ఢీకొట్టిందని కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. అంటే వీళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్ళి కొన ఊపిరితో ఉన్నట్టుగా కూడా కాదు. ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించిన ఇట్లా బలంగా యాక్సిడెంట్ జరిగిందో లేదో ఆన్ ది స్పాట్ నిమిషాల వ్యవధిలోనే కారులోనే చనిపోయారు. ఎంత బాధ కలిగించే విషయం అంటే 4 సంవత్సరాలు ఒక చిన్న పాప ఉంటాం. సో శ్రీధర్రావు భార్య లక్ష్మి, అలాగే 4 సంవత్సరాల పాప స్పాట్లోనే చనిపోయారు. ఇంకా అక్కడ చూసినటువంటి స్థానికులు వాళ్ళని కాపాడదామని చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఎందుకంటే మొత్తం లోపలికి దూసుకుపోవడంతో, బస్సు కిందకి దూసుకుపోవడంతో ఆ డోర్లు ఓపెన్ కావట్లేదు. వాళ్ళని బయటకు తీయటం కూడా అసలు వాళ్ళ వల్ల కాల. వెంటనే అంబులెన్స్కి పోలీసులు కూడా ఫోన్ చేపిస్తే అప్పుడు క్రెయిన్ తీసుకొచ్చారు, ప్రొక్లైనర్ని తీసుకొచ్చి ఆ లోపల ఇరుక్కుపోయినటువంటి ఆ కార్ని అతి కష్టం మీద బయటకు తీసినటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి కారణం అతి వేగమే, నిద్రమొత్తే కారణం అని చెప్పి తెలుస్తోంది. ఈ డ్రైవర్ ఉన్నాడు, డ్రైవరు ఇప్పుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. డ్రైవరు రెస్క్యూ చేసే టైంలో బతికే ఉన్నాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. మిగతా ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు స్పాట్లోనే చనిపోయారు. వీళ్ళు బెంగళూరులో నివసిస్తూ ఉన్నారు, బెంగళూరులోనే స్థిరపడ్డారు. యాక్చువల్గా వరంగల్కి సంబంధించినటువంటి కుటుంబం వీళ్ళది. వీళ్ళు చాలా రోజుల క్రితం బెంగళూరులో స్థిరపడ్డారు, అక్కడ జాబులు చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెల్లవారుజామున బయలుదేరారండి. ఉదయం సరిగ్గా 4 గంటల సమయంలో బెంగళూరు నుంచి బయలుదేరి ఇట్లా వస్తుంటే ఇంకొక 1-2 గంటల్లోనే చేరుకుంటారు అనుకుంటుంటే అసలు ఊహించని విధంగా, చాలా బాధ కలిగించే విధంగా దారుణమైనటువంటి ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ కుటుంబాల్లో వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్, ఇతర బంధువులకి ఫోన్ల ద్వారా పోలీసులు సమాచారం అందించారు. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే అసలు ఏ ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో కూడా తెలియట్లేదు. కేవలం అతి వేగం, నిద్రమొత్తే కారణంగా తెలుస్తోంది. ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమందికి స్వల్ప గాయాలైనటువంటి, ఎందుకంటే వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో వెనకాల కూర్చున్నటువంటి ప్రయాణికులు బస్సులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక్కసారిగా కుదుపుకు గురయ్యారు, ముందుకి ఎగిరిపడ్డారు. కొంతమందికి స్వల్పంగా గాయాలైనట్టు తెలుస్తుంది. వాళ్ళని వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ బస్సు డ్రైవరు చెప్తా ఉన్నాడు, వాళ్ళు చాలా వేగంగా వస్తున్నారు. అసలు అంత వేగంగా వచ్చినప్పుడు ముందు ఏముంది ఏం లేదు చూసుకుని జాగ్రత్తగా ఒక పక్క నుంచి వెళతారని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు. కానీ ఒక్కసారిగా అసలు మేము ఊహించలేదు, అది చాలా ఫాస్ట్గా వచ్చి ఢీకొట్టారు. ఆ నిద్ర మత్తులోనే ఒక్కసారి ఏమన్నా వాళ్ళు అట్లా నిద్ర మత్తు ఉండటం చేతే ఒక్కసారిగా వాళ్ళు ఈ పొరపాటులో స్టీరింగ్ అటు ఇటు తిరిగి ఒక్కసారిగా ఢీకొట్టారేమో అని చెప్పి ఆ బస్ డ్రైవర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక కుటుంబం పూర్తిగా చనిపోవటం అనేది, అందులో 4 సంవత్సరాలు ఒక చిన్నారి ఉండటం అనేది చాలా బాధ కలిగించే విషయం. వీళ్ళ బంధువులందరూ కూడా అక్కడ ఏ ఆసుపత్రుల్లో అయితే వాళ్ళు ఉంచారో అక్కడికి ఏడ్చుకుంటూ చాలా బాధతో, శోకంతో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు చెప్తానే ఉన్నారు, మీరు ఈ జాతీయ రహదారుల మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమాత్రం ఏమరబాటు వద్దు, ప్రమాదాలు
కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ప్రమాదాలు జరిగిపోతా ఉన్నాయి, రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతున్నాయి, కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి, కుటుంబాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి అని చెప్పి అనుకుంటారు. దైవ దర్శనం కోసం వెళుతున్నటువంటి ఈ కుటుంబం, వరంగల్కి సంబంధించిన కుటుంబం, బెంగళూరులో స్థిరపడినటువంటి ఈ కుటుంబం, వాళ్ళు తిరుమల శ్రీవారిని దర్శించుకుందామని వెళ్తుంటే, ఆ దేవదేవుడిని దర్శించుకుందామని వెళ్తుంటే తిరిగి రాని లోకాలకు ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోయారా అంటూ వాళ్ళకి సంబంధించిన బంధువులు గుండెలు బాదుకుంటూ ప్రశ్న రోజుస్తూ ఉన్నారు. అంటే ఈ మధ్యకాలంలో ప్రమాదాలు చాలా ఘోరంగా జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం మనం చూసాం, మార్కాపురం దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏ విధంగా అగ్నికి ఆహుతైంది. ఆ టిప్పర్ని ఢీకొట్టి డీజిల్ ట్యాంకర్లో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం లీక్ అయ్యి ఒక్కసారిగా 2 కూడా మంటలు చిక్కుకొని అంత ప్రయాణికులు కాలిపోయారు. ప్రయాణికులందరూ కూడా వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళు అసలు దిగలేక అప్పటికే మంటలు అంటుకోవడంతో చనిపోయారు, స్పాట్లోనే చనిపోయారు. ఇంకా ప్రమాదం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే రోడ్డు భద్రతా అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ కూడా చెప్తా ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి, ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు అని చెప్పి పదే చెప్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వేగంగా ప్రయాణం చేసి ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధ కలిగించే విషయం. ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి ఆ పోస్ట్ మార్టం ఏదైతే ఉందో అది జరుగుతోంది. పోలీసులు మళ్ళీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, నిర్లక్ష్యం వద్దు అని. కానీ ఈ ఘటనను చూసిన తర్వాత అక్కడ ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, బస్సు డ్రైవర్ కావచ్చు, అటుగా వెళ్తున్న వాళ్ళు ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన ఏంటంటే, అందులో ఉన్నటువంటి కుటుంబంలో తండ్రి తన 4 సంవత్సరాల ఒక చిన్నారి పాపను కాపాడుకోవాలి, ఆ చిన్నారి పాపకి ఏమీ కాకూడదు అని ఎంత పరితపించాడు అన్నది ఆ కారులో చూసినప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే 3 స్పాట్లో చనిపోయారు, కానీ ఆ తండ్రి చెయ్యి మాత్రం ఆ పాపకి చెయ్యి ఇట్లా అడ్డు పెట్టి ఉన్నటువంటి దృశ్యం కనిపించింది. అంటే ఈ ప్రమాదం జరుగుతున్నటువంటి సమయంలో, రెప్పపాటులో జరిగినటువంటి ప్రమాదంలో తన కూతుర్ని ఎలా అయినా కాపాడాలి, తన కూతురైనా కనీసం బతకాలన్న ఉద్దేశంతో చెయ్యి ఇట్లా అడ్డం పెట్టి తనకేమీ కాకూడదు అన్నట్టుగా ఆ తండ్రి చెయ్యి అలాగే ఉందండి. చూసిన వాళ్ళు నిజంగా కన్నీళ్ళు వస్తాయి. నేను చనిపోతే చనిపోయాను, నా బిడ్డను కాపాడుకోవాలి, నా బిడ్డ ఈ ప్రమాదం నుంచి బయటపడాలి, నా బిడ్డ సేఫ్గా బయటపడాలని ఆ చెయ్యి అడ్డు పెట్టి కాపాడుకునే ప్రయత్నం చేశాడు అన్నది కూడా ఆ దృశ్యం చూసిన వాళ్ళు కనిపిస్తుంది. నిజంగా అక్కడ రెస్క్యూ చేయడానికి వచ్చినటువంటి పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, అక్కడ చూసినటువంటి స్థానికులు ఆ పెద్ద ప్రొక్లైనర్ తీసుకొచ్చి ఆ కార్ని ఆ బస్సు కింద నుంచి లాగుతుంటే ఆ దృశ్యం కనిపించిందండి. నిజంగా చాలా బాధాకరమైన విషయం, హృదయ విదారకమైనటువంటి ఘటన. ఈ మధ్యకాలంలో ప్రమాదాలు ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తున్నాం. పోలీసులు అధికారులు చెప్తా ఉన్నారు, నిర్లక్ష్యం ఏమాత్రం వద్దు అని. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.